అధికార పార్టీనే బంద్కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బంద్ పిలుపులు ఎక్కువయ్యాయని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు బాబు వ్యతిరేకం కాదని అన్నారు. ప్రాజెక్టు ఆగితే జంట నగరాల ప్రజలకు తాగునీటి సమస్య వస్తుందని అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పాలమూరు ప్రాజెక్టు విషయం లేదని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఈ జిల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని నిజంగానే హరీష్ రావు గారు ఉంటే హరీష్ రావు గారు ఒక అడుగు ముందుకేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అవసరమైతే తన ఆత్మార్పణం చేసుకుని ఈ ప్రాజెక్టును సాధిస్తే మేము అభినందించుండేవాళ్ళం. ఒకవేళ ఈ ప్రాజెక్టు సాధనలో హరీష్ రావు గారు ఒకవేళ అమరుడైతే గడియారం చౌరస్తలో నిలువెత్తు హరీష్ రావు గారు విగ్రహం నా ఖర్చులతో పెట్టిస్తా. ఎందుకంటే నా సహచర శాసనసభ్యుడు కదా, నా జిల్లా ప్రజల తాహార్తిని తీర్చడానికి, ఎడారుగా మారిన నా జిల్లాను బాగు చేయడానికి, వలసలు పోతున్న లక్షల మంది పాలమూరు కూలీల బతుకులను బాగు చేయడానికి హరీష్ రావు గారు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బలిదానాన్ని గుర్తించాల్సిన బాధ్యత సహచర శాసనసభ్యుడిగా నా మీద ఉన్నది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన జీతంలోకి వెళ్లి నిధులను కేటాయించి గడియారం చౌరస్తాలో మహబూబ్నగర్ లో హరీష్ రావు గారి విగ్రహాన్ని పెట్టించి ప్రతి సంవత్సరం ఆ విగ్రహానికి దండేపించే బాధ్యత నాది, మా కార్యకర్తలు. నిజంగానే ఒకవేళ ఆయన ప్రజల పట్ల ప్రేమనే ఉంటే పేద ప్రజలకు ఇబ్బంది కలిగే బంధులు కాదు, త్యాగం చేయడానికి ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందల పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ అక్రమంగా ఈ ప్రాజెక్టులను ఆపితే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకోవాలి, ప్రజా సంఘాలను కూడగట్టుకోవాలి, ప్రభుత్వాల మీద పోరాటం చేయాలి. కానీ చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి సెంటిమెంట్ను రగల్చి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నకారులకు అన్నిటికీ కారణం జూలై 4 తారీఖు రోజు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో 9 ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం 9 ఎంపీటీసీలకు పోటీ చేస్తే 4 మాత్రమే గెలిచింది టీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ 6 ఎంపీటీసీలకు పోటీ చేస్తే 4 ఎంపీటీసీలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 1 గెలిచింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 2 ఎంపీపీలకు పోటీ జరిగితే 1 ఎంపీపీ మా పార్టీ గెలిస్తే ఇంకొక ఎంపీపీ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో కోవలక్ష్మి అని చెప్పి ఆ శాసనసభ్యురాలు గతంలో సర్పంచ్ గా ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభకు రాజీనామా చేస్తే ఆ సర్పంచ్ కి ఎన్నికలు జరిగిన ఉప ఎన్నికలు, ఆసిఫాబాద్ ఉప ఎన్నికలలో కోవలక్ష్మి సొంత కూతురు అంటే శాసనసభ్యురాలు కూతురుని సర్పంచ్ గా ఎన్నికలలో పోటీ పెడితే తెలుగుదేశం పార్టీ 2894 ఓట్లతోటి ఆసిఫాబాద్ సర్పంచ్ ను కైవశం చేసుకోవడం జరిగింది. ఇక వరంగల్ జిల్లా ఉద్యమాల గడ్డ, కేసీఆర్ కు అడ్డా అని చెప్పుకునే మేడారం మా అక్క సీతక్క కాన్స్టిట్యున్సీలో సమ్మక్క సారక్క ఎక్కడైతే ఉందో సమ్మక్క సారక్క ఉన్న ప్రాంతంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఆ ఎంపీటీసీని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా సపరేట్ గా నిలబడ్డది. అక్కడ ఏ పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ కు అడ్రస్ అని చెప్పుకునే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే వరంగల్ జిల్లాలో మేడారంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ మీద కారు సింబల్ కేయాలన్నా సైకిల్ సింబల్ కేయాలన్నా అని సింబల్స్ బ్యాలెట్ పేపర్ లో ఉంటే సైకిల్ సింబల్ మీద ఓట్లేసి మేడారం బిడ్డలు తెలుగుదేశం పార్టీ